ఆర్ఆర్బీలో 2550 పోస్టుల కోసము వాటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ నుంచి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మొదట దానికి కావాల్సిన అర్హతలేంటో తెలుసుకోవాలి. అందులో ఆర్ఆర్బీలో 2570 పోస్టుల కోసము నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఇంజనీర్ పోస్ట్తో పాటు డిపో మెటలర్జికల్ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా ఉంది. దాంతోపాటు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంది. ఈ 3 పోస్టులను కలిపి 2570 ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిని భర్తీ చేసేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో తెలుసుకుందాం. సో మొదట అభ్యర్థులకు ఉండాల్సిన వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో అభ్యర్థి వయసు ఉండాలి. ఇక ఈ వయసు వచ్చే ఏడాది అంటే జనవరి 2026 1వ తేదీ నాటికి అభ్యర్థి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో తన వయసు ఉండాలి. ఇకపోతే విద్యార్హత. ఈ విద్యార్హత గురించి వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థి నోటిఫికేషన్ను సందర్శించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 31వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్స్తో పాటే ఫీజు పేమెంట్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ని కూడా అక్టోబర్ 31వ తేదీ నుంచే చెల్లించడం ప్రారంభించాలి. ఇకపోతే చివరి తేదీ. ఈ చివరి తేదీ ఎగ్జాక్ట్గా 1 నెల తర్వాత ఉంటుంది. అంటే నవంబర్ 30వ తేదీ వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 30వ తేదీన ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇకపోతే ఆర్ఆర్బీలోని ఈ పోస్టులను ఎక్కడెక్కడ భర్తీ చేయనున్నారో తెలుసుకుందాం. ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కల్కత్తా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం ఈ రీజియన్లలో ఆర్ఆర్బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రీజియన్లలో ఆర్ఆర్బీ తన 2570 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థి అధికారిక నోటిఫికేషన్ను సందర్శించి అక్కడి నుంచి తమ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, సెలక్షన్ కోసము ఉండే ఎగ్జామ్స్, దానికి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన తేదీలను అధికారిక నోటిఫికేషన్ను సందర్శించి తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.